హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, అలాగే ఈచ్ చాప్టర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వైజ్ కూడా డిస్కస్ చేద్దాం. సో మనకి బేసిక్గా మ్యాథ్స్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి అర్థమెటిక్, అలాగే ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్ అనమాట. సో ఈ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయంటే జామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ, అలాగే డిఐ అండ్ ట్రిగ్నోమెట్రీ. సో ఇలాంటి చాప్టర్స్ అన్నీ మనకి అడ్వాన్స్ మ్యాథ్స్లో వస్తాయి. అండ్ అర్థమెటిక్లో పర్సంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, అలాగే ఎస్ఐసిఐ. సో ఇలా చాప్టర్స్ అనేవి మనకి అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి మనం పాస్ట్ 3 ఇయర్స్గా క్వశ్చన్స్ అనేవి అనలైజ్ చేసామనుకోండి, మనకి 65 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అంతా కూడా మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ నుండి అడిగారనమాట. సో మనం ఓన్లీ అడ్వాన్స్ మ్యాథ్స్ పైన పర్ఫెక్ట్గా వెళ్ళామనుకోండి, ఒకవేళ ఈ ఇయర్ కనుక మనకి అర్థమెటిక్ నుండి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే అది బిస్కెట్ అవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అలాగే అర్థమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవో చూసి, అండ్ దాంట్లో కూడా ఈచ్ చాప్టర్లో మనం అన్ని మోడల్స్ కవర్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ రిపీటెడ్గా మనకి ఎగ్జామ్లో ఏ టైప్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో వాటిని ఫస్ట్ ఫినిష్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఒక్కసారి టాపిక్స్ అలాగే ప్రీవియస్ 3 ఇయర్స్గా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాప్టర్ మనకి డిఐ అనమాట. సో డాటా ఇంటర్ప్రిటేషన్ నుండి మనకి లేటెస్ట్గా జరిగిన 2024లో టోటల్గా మనకి 143 క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే పర్ షిఫ్ట్కి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి జామెట్రీ. సో జామెట్రీలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 138 ఉన్నాయన్నమాట. సో దీంట్లో నుండి కూడా మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడిగారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ నుండి పర్ షిఫ్ట్ మనకి 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఆల్జిబ్రా నుండి కూడా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 74 అడిగితే, సో పర్ షిఫ్ట్కి మనకి 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఫస్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఫస్ట్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి ప్రాక్టీస్ చేయాలి అంటే జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, అలాగే డిఐ అనమాట. అలాగే డిఐలో కూడా మనకి డిఐ చాప్టర్ మనకి రావాలంటే బేసిక్ అర్థమెటిక్ కొన్ని చాప్టర్స్ అయితే తెలవాలన్నమాట. సో పర్సంటేజ్ చాప్టర్ కానీ, అలా కాకుండా యావరేజెస్ చాప్టర్ కానీ, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్స్. సో ఈ 3 చాప్టర్స్ కూడా మనకి బేసిక్ మెథడ్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలిస్తే మనం డిఐలో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి అర్థమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి పర్సంటేజెస్ అనమాట. సో పర్సంటేజ్ చాప్టర్ అయితే అస్సలు ఇగ్నోర్ చేయడానికి లేదు. సో మీకు పర్సంటేజ్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, సో మీరు డిఐలో కూడా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇదే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ వేరే చాప్టర్ ఏదైతే ఉందో దానికి కూడా బేసిక్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్, అలాగే సింప్లిఫికేషన్. సో ఈ 8 చాప్టర్స్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఈ 8 చాప్టర్స్ నుండే మనకి మ్యాక్సిమం కూడా 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఈ 8 చాప్టర్స్ నుండి అడుగుతారనమాట. సో ఒక్కసారి మనం 2024లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ నుండి మనకి టోటల్గా 67 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మనకి పర్ షిఫ్ట్లో కొన్ని షిఫ్ట్లో 1 క్వశ్చన్ అడిగితే ఇంకొన్ని షిఫ్ట్లో మనకి 2 క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. అండ్ పర్సంటేజ్ చాప్టర్ నుండి మనకి 34 క్వశ్చన్స్ అడిగారు. అండ్ సింప్లిఫికేషన్ నుండి మనకి 40 క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 67 అన్నాను కదా. సో ఇక్కడ నేను డిస్కౌంట్ అనే చాప్టర్ని కూడా యాడ్ చేశాను, అందుకే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇంకా వేరే ఏమైనా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయా అంటే నంబర్ సిస్టమ్, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి డిఐ, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, సింప్లిఫికేషన్, అలాగే టైమ్ అండ్ వర్క్. సో ఒక్కసారి వేరే చాప్టర్స్కి కూడా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో కూడా చెక్ చేసుకోండి. సో లాస్ట్ 3 ఇయర్స్ నుండి మనకి పార్ట్నర్షిప్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగలేదు. అలాగే యావరేజ్ నుండి కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. సో టోటల్గా మనకి 36 షిఫ్ట్స్ జరుగుతాయి. దాంట్లో మనకి 18 క్వశ్చన్స్ అనేవి యావరేజెస్ నుండి అడిగారనమాట. సో కొన్ని షిఫ్ట్స్లో మనకి అసలు క్వశ్చన్స్ అనేవి లేవు. అండ్ ఏదో కొన్ని షిఫ్ట్స్లో మాత్రం మనకి ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే అడిగారనమాట.
సో ఇప్పుడు మనం ఈ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ టైప్ వైజ్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి డిఐ. సో డిఐలో మనకి టోటల్గా ఫైవ్ టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 5 టైప్స్ కూడా కంపల్సరీ మనం ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే డిఐలో మనకి ఎలా ఉంటుందంటే ఈచ్ షిఫ్ట్లో ఈచ్ టైప్ అనేది అడుగుతారనమాట. సో ఫస్ట్ షిఫ్ట్లో మనకి లైన్ గ్రాఫ్ గురించి అడిగారనుకోండి, సో నెక్స్ట్ ఎగ్జామ్లో అంటే నెక్స్ట్ షిఫ్ట్లో మనకి బార్ గ్రాఫ్ గురించి అడగవచ్చు. సో వేరే షిఫ్ట్లో మనకి పై చార్ట్ గురించి అడగవచ్చు అనమాట. సో డిఐలో మనం అన్ని టైప్స్ కూడా కంపల్సరీ కవర్ చేయాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ అనమాట. సో ట్రిగ్నోమెట్రీలో మనకి టోటల్గా 15 to 16 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మనకి ఇప్పుడు మోడల్ వైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీలో మీరు బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. సో సైన్ థీటా యొక్క ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఏంటి, ఐడెంటిటీస్ ఏంటి, అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూడాలన్నమాట. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన 4 ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనమాట. సో ఇదంతా కూడా మనకి పైథాగరస్ థియరమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సెకండ్ టైప్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ఐడెంటిటీస్. సో ఈ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతానంటే, సో మనకి 3 ఐడెంటిటీస్ అయితే ఉన్నాయి కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఈ 3 ఐడెంటిటీస్ నుండి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారనుకోండి. సో అప్పుడు మనం సీకెన్ థీటాని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా మనకి ఇదొక్క వాల్యూ అనేది ఇచ్చి నెక్స్ట్ మనకి కొసికెన్ థీటా అనేది ఫైండ్ అవుట్ చేయమని ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ వాల్యూ పుట్టింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా సరే సీజీఎల్లో మీకు కంపల్సరీ ఏదో ఒక షిఫ్ట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వాల్యూ పుట్టింగ్ పైన ఉంటుందన్నమాట. సో చాలామంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, సో మనం ఫస్ట్ వాల్యూ పుట్టింగ్ దాంట్లో చేయాలని చెప్పేసి మనకి ఎలా తెలియాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో మనకి డిఫరెంట్ థీటా వాల్యూస్ అనేవి ఉన్నాయి కదా, సో 30 డిగ్రీ అని, అలా కాకుండా 45 డిగ్రీ, 90 డిగ్రీ, 60 డిగ్రీ, సో ఇలా మనకి డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో మనం వాల్యూ పుట్టింగ్ చేసేటప్పుడు థీటా యొక్క వాల్యూ అనేది ఏది తీసుకోవాలని కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి షార్ట్ ట్రిక్స్ అనేవి ఉంటాయి. సో అదొక్కటి చూసుకుంటే మీరు వాల్యూ పుట్టింగ్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ అలైన్డ్ యాంగిల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ, దెన్ సైన్ a ఈజ్ ఈక్వల్ టు కాస్ a. సో ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో ట్రిగ్నోమెట్రీలో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన 4 ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఈ 4. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి జామెట్రీ. సో జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో దీంట్లో ఏంటి అంటే మనకి ట్రయాంగిల్స్లో 360 డిగ్రీస్ అనేది కంపల్సరీ చదవాలి. సో ట్రయాంగిల్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి కదా. సో బేస్డ్ ఆన్ ఇవేంటి అంటే సైడ్స్ని బేస్ చేసుకొని అలాగే యాంగిల్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కెలెన్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, యాక్యూట్ యాంగిల్, ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో దీనిపైన చిన్న మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో అవి చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిమిలారిటీ అండ్ కాంగ్యురెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో దీని బేసిస్ పైన కూడా మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇక్కడ సెంట్రాయిడ్ కానీ, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సో దీనిపైన మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి సర్కిల్స్ అనమాట. సో కార్డ్స్ అండ్ టాంజెంట్స్ పైన మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రీసెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి మెన్సురేషన్. సో మెన్సురేషన్లో మనకి 2D అండ్ 3D చాప్టర్స్ ఉంటాయి. సో ఏంటి అంటే ఇప్పటి వరకు ఎవరైతే మ్యాథ్స్లో 70% ఆఫ్ ద సిలబస్ కవర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే మెన్సురేషన్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసి ఓన్లీ నేను చెప్పే మోడల్స్ మాత్రమే చూసుకోండి. సో అలా కాకుండా ఓన్లీ 30 to 50% సిలబస్ మాత్రమే అయింది అనుకున్న వాళ్ళు, సో ఇప్పటి వరకు అయితే ఓన్లీ నేను చెప్పే ఇంపార్టెంట్ టైప్స్లో ఓన్లీ ఫార్ములాస్ వరకు మాత్రమే చూసుకోండి. సో ఫార్ములాస్ బేస్ చేసుకొని కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మెన్సురేషన్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఫార్ములా బేసిస్ పైనే ఉంటాయి. అలాగే ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్స్, అలాగే సెక్టార్స్, స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫార్ములాస్
మాత్రమే నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మెన్సురేషన్ 3Dలో క్యూబ్స్, క్యూబాయిడ్స్, స్పియర్, హెమిస్పియర్, సిలిండర్ అండ్ కోన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏంటి అని చెప్పేసి, సో ఏదో ఒక సైడ్ ఇచ్చి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఏంటి కనుక్కోమని, సో ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఆఫ్ మెల్టింగ్ అండ్ రీకాస్టింగ్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ నుండి కూడా మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం మీరు 2 అవర్స్లో ఈ చాప్టర్ అంతా కూడా ఫినిష్ చేయగలుగుతారనమాట. అలాగే నంబర్ సిస్టమ్ అండ్ పర్సంటేజ్ చాప్టర్ పైన మనం వీడియోస్ అనేది చేశాం. సో ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో యూనిట్ డిజిట్ అండ్ డివిజిబిలిటీ అనేది మనం ఆల్రెడీ కవర్ చేసేసాం. సో నంబర్ సిస్టంలో మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డివిజిబిలిటీ అనమాట. సో డివిజిబిలిటీ నుండి కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి యూనిట్ డిజిట్, అండ్ సెకండ్ టైప్ వచ్చేసి డివిజిబిలిటీ, అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ టైప్ వచ్చేసి మనకి రిమైండర్ అనమాట. సో ఈ 3 టైప్స్ మాత్రం నంబర్ సిస్టమ్ నుండి కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ఆల్జిబ్రా అనమాట. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అడ్వాన్స్ మ్యాథ్స్లో మ్యాక్సిమం చాప్టర్స్లో కూడా అంతా మనకి ఫార్ములాస్ బేసిస్ పైనే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో మీరు ఒక్కసారి ఫార్ములాస్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, సో అడ్వాన్స్ మ్యాథ్స్లో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఒక్కసారి ఆల్జిబ్రా పైనే చూసామనుకోండి, సో మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి x+1/x మోడల్స్ కానీ x-1/x మోడల్ కానీ. సో ఒకసారి CGL 2024లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో ఒకసారి చెక్ చేయండి. మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే x+1/x = 8. సో x⁴ + 1/x⁴ = హౌ మచ్. అలా కాకుండా x - 1/x √2. దెన్ x² + 1/x² హౌ మచ్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఫార్ములా బేసిస్ పైనే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి a + b + c = 0. అలా కాకుండా a³ + b³ + c³ - 3ab దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ స్క్వేర్ అండ్ క్యూబ్ ఫార్ములాస్ అనమాట. సో ఎలా అంటే a + b + c ² సో మనకి a² + b² + c² + 2ab ఆఫ్ ab BC + CA. సో దీని బేసిస్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో మనకి మ్యాక్సిమం కూడా ఆల్జిబ్రాలో బేసిస్ ఆన్ ఫార్ములా పైనే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా ఫార్ములాస్ అనేవి నేర్చుకొని దాని బేసిస్ పైన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి అనమాట. సో మోస్ట్ 3 ఇంపార్టెంట్ టైప్స్ వచ్చేసి ఆల్జిబ్రాలో ఈ 3 టైప్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్లో మనకి 1 to 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మనకి బేస్డ్ ఆన్ బోర్డ్ మాస్ అనమాట. సో బోర్డ్ మాస్ పైన సింపుల్ క్యాలిక్యులేషన్స్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలా కాకుండా సిరీస్ ఫ్రాక్షన్ ఆఫ్ సిరీస్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే 1/2 × 3 + 1/3 × 4 + so on 1/98 × 99. సో ఇదంతా ఏంటి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సిరీస్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి లాడర్ కాన్సెప్ట్ అనమాట. సో ఇదేంటి అంటే 1 + 1/1 + 1/1 - 1/5. సో ఇలా లాడర్ బేస్డ్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో సింప్లిఫికేషన్లో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి పర్సంటేజెస్. సో పర్సంటేజ్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో అస్సలు కూడా ఇగ్నోర్ చేయకండి. సో పర్సంటేజ్లో కూడా మనకి ఎగ్జామ్లో సక్సెసివ్ పర్సంటేజ్ అనమాట. సో సక్సెసివ్ పర్సంటేజెస్ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి ప్రైస్, కన్సంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎలక్షన్ బేస్డ్. దీంట్లో కూడా మీరు చూసుకుంటే మోస్ట్ 2 ఇంపార్టెంట్ టైప్స్ వచ్చేసి మనకి సక్సెసివ్ పర్సంటేజ్ అలాగే ఎలక్షన్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో దీనిపైన ఈ 2 టైప్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ పర్సంటేజ్ అనే చాప్టర్ని కంప్లీట్గా టైప్ వైజ్ డీటెయిల్గా కూడా డిస్కస్ చేశాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి 6 ఇంపార్టెంట్ టైప్స్ ఏవైతే ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి ఆర్టికల్ బేస్డ్ కాన్సెప్ట్ అలాగే
సిపి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ వై. ఒకసారి మీరు ఇంపార్టెంట్ టైప్స్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి డిస్కౌంట్ అనమాట. సో డిస్కౌంట్లో మనకి సక్సెసివ్ డిస్కౌంట్ అలాగే రిలేషన్ బిట్వీన్ ఎంపీ అండ్ సిపి. సో దీంట్లో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ఎంపీ అండ్ సిపి. సో ఒక ఫార్ములా ఉంటుంది, దాని బేసిస్ పైన మనకి క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి యావరేజెస్. సో యావరేజెస్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో మీరు ఏ చాప్టర్ కూడా స్కిప్ చేయొద్దు అనుకుంటే ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు వితిన్ 2 అవర్స్లోనే కంప్లీట్ చాప్టర్ అనేది ఫినిష్ చేయొచ్చు అనమాట. సో రేషియోలో మనకి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే మనీ డిస్ట్రిబ్యూషన్ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ కాయిన్స్ అనమాట. సో కాయిన్ బేసిస్ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. అండ్ ప్రపోర్షన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీన్ ప్రపోర్షన్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఒక నంబర్కి ఏదన్నా యాడ్ చేసినా లేకపోతే సబ్ట్రాక్షన్ చేసినా నెక్స్ట్ న్యూ నంబర్ అనేది ఉంటుంది కదా, సో అది మనకి ఏ రేషియోలో ఉంటుంది, ఏ ప్రపోర్షన్లో ఉంటుందని క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్లో మనకి ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి ఏదో ఒక గ్రూప్లో అంటే ఏదో ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, సో ఎవరో ఒకరు మధ్యలో జాయిన్ అవ్వడం కానీ మధ్యలో వెళ్ళిపోవడం కానీ, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్. సో ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో ఎలా అంటే మెంబర్స్ అనేవాళ్ళు వర్క్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే వర్క్ నుండి వెళ్ళిపోయారనుకోండి. సో ఇదంతా మనకి ఎల్సిఎం బేసిస్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎఫిషియన్సీ అనమాట. సో ఎఫిషియన్సీకి ఫార్ములా వచ్చేసి రేట్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. దీని బేసిస్ పైన క్వశ్చన్ అనేది అడుగుతారు. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఆల్టర్నేట్ డేస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ టైప్ వచ్చేసి మనకి ఎండిహెచ్ కాన్సెప్ట్ అనమాట. సో టైమ్ అండ్ వర్క్లో మీకు ఏది వచ్చినా రాకున్నా ఫస్ట్ టైప్ అలాగే లాస్ట్ టైప్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. సో నేను ఇక్కడ మ్యాక్సిమం ఇంపార్టెంట్ చాప్టర్స్ అనే కాకుండా వేరే చాప్టర్ నుండి కూడా టైప్ వైజ్ అనేవి డిస్కస్ చేశాను. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే అడ్వాన్స్లో అలాగే అర్థమెటిక్లో 4 ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. సో అర్థమెటిక్లో చూసుకుంటే మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే టైమ్ అండ్ వర్క్ అనమాట. అండ్ అడ్వాన్స్లో చూసుకుంటే డిఐ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, అలాగే జియోమెట్రీ అండ్ సింప్లిఫికేషన్ అనేది కూడా ఉంది అనమాట. సో ఈ 8 చాప్టర్స్ అయితే ఫస్ట్ మీరు ఫినిష్ చేసుకోండి. అండ్ దాంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. సో మీకు ఇంకా ఏదైనా చదవాలి అనిపిస్తే నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి ఫస్ట్ అవైతే ఫినిష్ చేసేసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మాక్ టెస్ట్ అనమాట. సో ఉన్న ఈ 20 to 25 డేస్లో మనం మాక్ టెస్ట్ అనేది రాయాలా లేదా అని చెప్పేసి, సో మీరు ఏం చేయండి అంటే మీ సిలబస్ కనుక మోర్ దాన్ 70% అయిపోయింది అనిపిస్తే కనుక దెన్ సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయండి. సో సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది రాయడం వల్ల మీ టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు 50 to 70% మధ్యలోనే సిలబస్ అనేది ఫినిష్ చేశారనుకోండి, సో సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది ఆల్టర్నేట్ డేస్ అనేది రాయండి అనమాట. సో 70% సిలబస్ ఎవరైతే ఫినిష్ చేశారో కంపల్సరీ ఎవ్రీ డే 1 సెక్షనల్ మాక్ అయితే రాయండి. అలా కాకుండా 50 to 70% సిలబస్ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళు మాత్రం ఆల్టర్నేట్ డేస్ అనేది ఎగ్జామ్ అనేది రాయండి అనమాట. సో ఎవరైతే లెస్ దాన్ 50% సిలబస్ కవర్ చేశారో వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడైతే సెక్షనల్ టెస్ట్ రాయకండి. సో వన్స్ మీరు 2 to 3 చాప్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత వీక్లీ ఒక సెక్షనల్ మాక్ అయితే ఇవ్వండి. కానీ కంపల్సరీ మీరు ఈరోజు ఏ చాప్టర్ అయితే చదువుతారో చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది రాయండి. సో మీరు ఈరోజు పర్సంటేజ్ అనే చాప్టర్ని చదివారనుకోండి, సో పర్సంటేజ్ చాప్టర్ పైన కంప్లీట్గా చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత చాప్టర్ టెస్ట్ అనేది రాయండి. సో అలా రాయడం ద్వారా మీరు ఆ చాప్టర్లో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో మీకు అనలైజ్ అనేది తెలుస్తుందన్నమాట. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. సో ఆల్రెడీ నేను రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, అలాగే మాక్ అనాలిసిస్ ఎలా చేయాలి, అండ్ లెస్ దాన్ 15 minutesలో మనం పేపర్ అనేది ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ వీడియో అనేది చేశాను. సో నేను కింద అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సేమ్ మనకి రీజనింగ్లో ఎలా అయితే బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఫాస్ట్గా చేయడానికి స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, అలాగే టేబుల్స్ కానీ,
అండ్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉంటే రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఈజీగా స్కోరింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అడ్వాన్స్ మ్యాథ్స్లో మెయిన్గా చేయాల్సింది ఫార్ములాస్ అనమాట. సో ఫార్ములాస్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఈజీగా చేయగలుగుతాం. అండ్ అర్థమెటిక్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ అనేవి పర్ఫెక్ట్గా రావాలి అండ్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేది మనం ఫాస్ట్గా చేయాలన్నమాట. సో మ్యాథ్స్కి సంబంధించి అన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.